హామీల అమలుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా తెలుగుదేశం పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమంటూ అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రంలో కాస్తో కుస్తో కదలిక కనపడుతున్నా ఏమాత్రం మెత్తబడకూడదన్న భావన తెదేపా వర్గాల్లో వ్యక్తమవుతోంది. మద్దతు కోసం మిగిలిన పార్టీలను కూడా సంప్రదించే ఆలోచన ఉన్నా కాస్త వేచి చూడాలనే అభిప్రాయం అధినాయకత్వంలో ఉంది. పట్టు సడలకుండా పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎంపీలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో హస్తిన వేదికగా 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెలుగుదేశం అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ప్రతి మంగళవారం జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై చర్చను పక్కన పెట్టి మరీ అధినేత చంద్రబాబు పార్లమెంటు పరిణామాలను సీనియర్ నేతలతో కలిసి సమీక్షించారు. ఎప్పటికప్పుడు ఫోన్లో సమాచారం తెలుసుకుంటూ ఢిల్లీలోని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. న్యాయం జరిగే వరకు ఒత్తిడి కొనసాగించాలని సూచించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి వరుసగా ఒత్తిడి పెంచడంతో కేంద్రంలో కొంతమేర కదలిక వచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. అడగకుండానే ఎంపీలకు ప్రధాని సమయం కేటాయించడం, ఉభయ సభల్లోనూ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అనంతకుమార్ రాష్ట్ర పరిణామాలను ప్రస్తావించడంతో సభలో ఇతర పార్టీల దృష్టిని ఆకర్షించగలిగామనే భావన అధికార పార్టీలో ఉంది. పార్లమెంట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ను కూడా కదిలించామని తెలుగుదేశం భావిస్తోంది. కేంద్ర మంత్రులు స్పందించినా మాటలు కాకుండా చేతల రూపంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అరుణ్ జైట్లీ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే మరి అది ఎక్కడ కూడా మాకు అసంతృప్తి కలిగించే విషయంగా లేకపోవడం, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే విధానాన్ని కొనసాగించమని చెప్పడం కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి హామీలు మేము కొన్ని అంశాలు అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రధానంగా రైల్వే జోన్ ఒకటి, డెఫిసిట్ బడ్జెట్ సంబంధించేటువంటి విషయం ఒకటి, స్టేట్ క్యాపిటల్ సంబంధించేటువంటి నిధుల కేటాయింపు ఒకటి, పోలవరం కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నది ఒకటి, మరి స్పెషల్ ప్యాకేజెస్ దాన్ని మన నిధులు కేటాయింపు ఏ రకంగా చేస్తా ఉన్నారు అన్నది కూడా మేము అడగడం కూడా జరిగింది. ఇదే విధానం గత సంవత్సరం కూడా చేస్తే మరి అదే టైంలో అరుణ్ జైట్లీ గారు కూడా ఒక హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు జరగలేదు. ఈ రోజు మాకు ఆ నమ్మకం కదులుతున్నది. ఈ రోజు మేము ఇంత ఆందోళన చేసినా సరే అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకి ఎక్కడ కూడా నమ్మకం కుదరనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావం దృష్టిలో పెట్టుకుని మేము పోరాటం చేయడం జరుగుతుంది. 4 ఏళ్లుగా మాటలు చెబుతున్నా హామీలు నెరవేరడం లేదని, అలాంటి అవకాశం మరోసారి కేంద్రానికి ఇవ్వకూడదని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒత్తిడి మరింత పెంచేందుకు ఏం చేయాలన్న దానిపై నేతలు చంద్రబాబుతో చర్చించారు. భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలో కూడా అభిప్రాయాలు అడిగారు. మిగతా పార్టీలతోనూ సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టాలనే ఆలోచన కూడా తెలుగుదేశం వర్గాల్లో ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎంత సుదీర్ఘంగా మరి హౌస్ వెల్ల నిలబడి చేసిన పరిస్థితి ఈ చట్టసభలో లేదని మాకు మరి వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా నుంచి కానీ ఆ నాయకులు చెప్పడం కూడా జరిగింది. స్పష్టమైన హామీలతో చేయాలి, దాన్ని ఒక రకమైనటువంటి జీవ రూపంలో చేయవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందనేదే మా యొక్క కోరిక. ఏ కార్యక్రమం చేసినా సరే చట్టానికి లోబడి అంటాం. అటువంటి చట్టాన్ని ఈ రోజు మరి సాక్షాత్తు చట్టసభలోనే బుట్టదాకునే పరిస్థితి కనిపిస్తుందంటే చట్టాలకు ఏ రకమైనటువంటి విలువ ఉంది అన్నది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చట్టాల మీద నమ్మకం పోయే పరిస్థితి ఈ రోజు ఈ పార్లమెంట్ సాక్షిగా జరగడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. 2014 ఎక్కడ, 2018 ఎక్కడ? మరొక చట్టాన్ని అమలు చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడితే చట్టం కానటువంటి పనులు ఏ రకంగా చేస్తా ఉన్నారు అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీల ఆందోళనలు, నిరసనలతో రాష్ట్ర సమస్య జాతీయ స్థాయికి చేరిందని, ఎలాగైనా సరే హామీలు నెరవేర్చుకోవడమే లక్ష్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చట్టంలోని ప్రతి హామీ నెరవేరే వరకు పట్టు సడలించవద్దని ఎంపీలకు అధినేత చంద్రబాబు సూచించారు.